మీడియా అకాడమీ పనితీరు ఎట్లా ఉంది 2 ఏళ్ల కాలంతో చూస్తే? చూస్తున్నాం కదా, 15 కోట్ల రూపాయలు ఆ రోజు మళ్ళీ ఇదే అల్లనారాయణ గారు కోరడం వల్ల పాత భవనం స్థానంలో రైట్. కొత్త భవనాన్ని కట్టిన చరిత్ర ఎవరిదండి? అకాడమీ అల్లనారాయణ చైర్మన్ గారు. అల్లనారాయణ గారు ఉండడం వల్లనే కదా కరెక్ట్, ఈ రోజు అదే బిల్డింగ్ లో కూర్చొని చేస్తున్నారు కదా. అవును. నేనేమంటా అంటే ఒక్క కార్యక్రమం అయినా తీసుకున్నారా? శిక్షణ తరగతులు జరుగుతున్నాయి, ఎక్కడో మూలన పెడుతున్నారు, 60 మందికి ట్రైనింగ్ ఇస్తున్నారు. 60,000 మంది అయ్యారు ఇప్పుడు జర్నలిస్టులు అది. దగ్గర చెప్పాలంటే. నిజం. ఏది చిన్న పత్రికలు నువ్వు అన్ని తీసుకుంటే అట్లాంటి దగ్గర నువ్వు 60 మందికి ఒక జిల్లాకు పోయి 60 మందికి ట్రైనింగ్ ఇస్తే ఏ మూలకు సరిపోతుంది? లేదంటే పెంచండి, ఎక్కువ 60 ఓకే, తక్కువ మంది ఉంటే మీకు కరెక్ట్గా అనిపిస్తుంది. వారానికి ఒకసారి ఒక్కొక్క జిల్లాలు పెట్టండి, పెట్టి ట్రైనింగ్ క్లాసెస్ పెట్టండి. అది లేదు. వాళ్ళు చేయాల్సినటువంటి పనులలో అక్రిడేషన్లకు చైర్మన్ ఆయన్ని, అది లేదు. వెల్ఫేర్ ఫండ్ ₹1 కూడా ఈ ప్రభుత్వంతో తేలేకపోయిండు. శిక్షణ తరగతులు అక్కడక్కడ ఏదో నామకే వాస్తే పెట్టి ఎంతో ఖర్చు పెట్టుకొని పోతుంటారండి. ఇప్పుడు పెద్ద పెద్ద ఎడిటర్లు అంతా పోయి ట్రైనింగ్, వాళ్ళు 2 రోజులు ఇచ్చేటటువంటి ట్రైనింగ్లో 60 మంది కూర్చొని ఉంటే కనీసం వాటిని డిజిటలైజ్ అన్న చేయండి. డిజిటల్ చేయండి. ఇప్పుడు కొత్త యుగం ఉంది కదా, డిజిటల్ చేసి యూట్యూబ్లో పెట్టండి, వింటారు కదా క్లాసెస్.